ఓకే, వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం బాల్యం గురించి కొన్ని కొటేషన్లు వాటి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మరో కొటేషన్ గురించి దాని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుందాం. తల్లిదండ్రుల మాటల కంటే వారి ప్రవర్తన ప్రభావమే పిల్లలపై హెచ్చుగా ఉంటుంది. తల్లిదండ్రులు సాధారణంగా పిల్లల్ని ఒక ఆర్డర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మాటలతో చేతలతో కూడా. కొందరు కొడతారు కూడా పిల్లల్ని. నువ్వు ఈ విధంగా చదువుకో, నువ్వు ఈ విధంగా బ్రతుకు, నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు ఆ విధంగా ఉండాలని తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా మంచి విషయాలే చెప్తారు పిల్లలకి, కానీ తల్లిదండ్రులు చెప్పే హితబోధల కంటే కూడా తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి ఎక్కువ నేర్చుకుంటారు. తండ్రి సిగరెట్లు తాగుతాడు, మరి పిల్లలు కూడా తాగడానికి వాళ్ళకి అవకాశం వస్తే తాగడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి రోజు మద్యం తాగుతాడు, పిల్లలకు కూడా తాగాలనిపిస్తుంది. తల్లిదండ్రులు ఏవో మంచి మాటలు చెప్తూ ఉంటారు, కానీ పిల్లలకి తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రవర్తననే కాదు, సమాజంలో ఉన్న ఇతర పెద్దల ప్రవర్తన కూడా. క్లాస్ రూముల్లో టీచర్ల ప్రవర్తన. కొందరు టీచర్లు ఏరా ఒరేయ్ తొరేయ్ అని విద్యార్థుల్ని పిలుస్తారు, విద్యార్థులు చిన్నపుచ్చుకుంటారు. విద్యార్థులను కూడా ఫ్రెండ్లీగా పలకరించటం, విద్యార్థుల లెవెల్కు దిగి మనం స్నేహితుల్లాగా మెలగటం వాళ్ళను సంతోషపరుస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఆ విధంగానే తల్లిదండ్రులు కూడా ఇంట్లో వాళ్ళు పిల్లలకి ఎన్ని బుద్ధి మాటలు చెప్తూ ఉన్నా కూడా ఆ తల్లిదండ్రులు తమ తాత నానమ్మలను ఎట్లా చూస్తున్నారో ఆ పిల్లలు గమనిస్తారు. నువ్వు చదువుకో అని పిల్లల్ని ఇటువైపు బాగా ఒత్తిడి చేస్తూ ఉంటే పిల్లలు ఆ తల్లిదండ్రుల ప్రవర్తనను చాలా గమనిస్తారు, జాగ్రత్త. అంచేత తల్లిదండ్రులు ఇతరులతో ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇతరులను ఏమన్నా మోసం చేస్తున్నారా, ఇటువంటి అన్ని చిన్న చిన్న విషయాల ద్వారా ఇప్పుడు పిల్లలని స్కూల్కు సాగనంపుతూ సాధారణంగా తల్లి ఏం చెప్తుంది, తల్లి అంటే తండ్రి కూడా చెప్తాడు, ఏదో పదార్థం పెట్టి ఇస్తారు డబ్బాలో. ఏం చెప్తారు సాధారణంగా, ఎవరికి ఇవ్వకు నువ్వే తిను అని చెప్తూ ఉంటారు. సో ఇది ఏం నేర్పుతుంది పిల్లలకి, సెల్ఫిష్ నేర్పుతుంది. చివరికి ఆ తల్లిదండ్రులకు పెట్టడానికి కూడా వాళ్ళకు చేతులు రాకుండా అవుతుంది. అంచేత షేర్ చేసుకోండి అని చెప్పడానికి బదులు మనం ఏం చెప్తామంటే ఎవరికి ఇవ్వకుండా నువ్వే తిను అని చెప్తాం. అయితే ఇది ఆఖరికి పిల్లలు నిజంగానే నేర్చుకుంటారు. చాలామంది వాళ్ళ సమాజంలో ఏం జరుగుతుంది, తల్లిదండ్రులను సరిగా పట్టించుకోవట్లేదు. అంచేత మనం చిన్నప్పటి నుంచి ఎటువైపు వాళ్ళను తోస్తూ ఉన్నాము, ఎగదోస్తూ ఉన్నాము. బాగా చదువుకో, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకో అని చెప్పడం వరకు ఓకే. క్లాస్ ఫస్ట్ నువ్వే రావాలి అని చెప్పడం మటుకు చాలా అమానవీయమైన చెప్పటం. ఇంకొకరికంటే నువ్వే ముందు ఉండాలి, ఇంతకుముందు క్లాస్ ఫస్ట్ కంటే నువ్వే ఈ సంవత్సరం ఫస్ట్ రావాలి. ఇట్లాంటి మాటలన్నీ కూడా మనిషిని రాక్షసులను చేసే మాటలు. అయితే ఈ మాటలు ఎన్ని పిల్లలకు చెప్తూ ఉన్నా, తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా కూడా పిల్లల ప్రవర్తన మీద ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటే మళ్ళీ తల్లిదండ్రుల మాటల కంటే తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లల మీద ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అంచేత దీని అంతరార్థం ఏమిటి అంటే తల్లిదండ్రులు కూడా గుర్తెరిగి ప్రవర్తించాలి పిల్లలతో. ఈ కొటేషన్లో మనం కొంత చెప్పాము, కొంత ధ్వనింపజేశాం. తల్లిదండ్రుల మాటల కంటే వారి ప్రవర్తన ప్రభావమే పిల్లల మీద ఎక్కువ ఉంటుంది అని ఆపేశాం. మరి ఎట్లా? అంచేత తల్లిదండ్రుల ప్రవర్తన డిగ్నిఫైడ్గా ఉండాలి, మానవీయంగా ఉండాలి. వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ నిత్య జీవితపు ఆచరణకు కూడా ఆ మాటలు వర్తించేవిగా ఉండాలి. తల్లిదండ్రుల మాట ఒకటి, తల్లిదండ్రుల చేత ఒకటి అయితే పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించకపోగా తద్వ్యతిరేకంగా కూడా పిల్లలు తయారవుతారు. సో అందుకని మనము తల్లిదండ్రులు కూడా బాధ్యతతో ఆ విధంగా మాటలకు చేతలకు వ్యత్యాసం లేకుండా ఒకేలాగా ఉండడానికి తల్లిదండ్రులైనా పెద్దలైనా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నమే పిల్లల్ని మంచికి ప్రభావితం చేస్తుంది. ఇది ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం.